హలో యార్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవిగో ఈ ట్రెండింగ్ అవుతున్న రఫల్ స్లీవ్స్ని ఈరోజు ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. పైన రఫల్ స్లీవ్స్, కింద హ్యాండ్స్ వచ్చేలాగా. ఈ స్లీవ్స్ కోసం ఒక క్లాత్ని ఫోల్డ్ చేసుకొని దానికి లెంత్ 10 అండ్ బ్రెడ్త్ 8. ఆ బ్రెడ్త్లో మిడిల్కి ఒక మార్క్ చేసుకొని, అంటే 4 దగ్గర ఒక మార్క్ చేసుకొని 4 నుంచి క్రాస్గా 10 వరకు కట్ చేసుకో. ఓన్లీ ఫోల్డ్ మీదే చేయాలి, అప్పుడే రఫల్స్కి కుచ్చులు బాగా వస్తాయి. మనకి హ్యాండ్స్కి ఎక్కడి నుంచి కుచ్చు కావాలో అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకున్న సైడ్ పెట్టుకొని మిడిల్ వరకు చిన్న చిన్న రఫల్స్తో నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత చిన్న చిన్న రఫల్స్ పెడుతున్నాను. ఇలా చిన్న చిన్న రఫల్స్ పెట్టుకుంటే మాత్రమే కుచ్చులు చాలా అందంగా కనిపిస్తాయి. ఇలానే మిడిల్ వరకు స్టిచ్ చేసుకుంటూ పక్కకు తీసేసుకుని పాదంని పక్కకు తీసుకొని ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకో. మీకు కావాలంటే నెట్ని విడిగా అయినా స్టిచ్ చేసుకొని దాన్ని హ్యాండ్ అటాచ్ చేసుకోవచ్చు. నేను అంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ హ్యాండ్కి నెట్ని ఒకేసారి రఫల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, నీట్గా వస్తాయి. ఇలానే ఆపోజిట్ సైడ్ కూడా మొత్తం చేశాక రెడీ. చూడండి అవుట్లుక్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. ఇలాంటి ఈజీ రఫల్ స్లీవ్స్ లాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలంటే మన ఛానల్లో వచ్చేస్తున్నాయి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవుట్లుక్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రఫల్స్కి కొంచెం ప్లెయిన్గా ఉందని పింక్ కలర్ బీడ్స్తో హ్యాంగింగ్ బీడ్స్లా కుట్టాను. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్. ఇంకా ఈ పింక్ కలర్ బీడ్స్ మిగిలాయని డ్రెస్కి మ్యాచింగ్గా ఒక చైన్లా క్రియేట్ చేసి మా దగ్గర ఉన్న పెండెంట్తో హైలైట్ చేసి లాస్ట్లో హుక్ తగిలిచ్చాను. ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చింది. అనుకోకుండా చేసే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ వల్ల ఇంకా హ్యాపీనెస్ వస్తుంది మనం చేసిన వర్క్కి. ఈ చైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పేసేయండి.